సీలో. సీలో. సీలో అంటే చర్చి పేరు. చర్చి పేరు. అది తీసుకుని పోయిందంట అన్న. Where the Ark of the Covenant was kept. Ark తెలుసు కదా, బోట్. నోవా బోట్. అది. She left her son there with the priest Ali, who was in church there. She did this because she had promised God that if she ever had a son, she would give him to the temple to serve God. అంటే వాళ్ళ మమ్మీ వచ్చేసి వాళ్ళ మమ్మీని తీసుకొని వాళ్ళ పాపుని తీసుకొని చర్చిలో వదిలిపెట్టేసి పోయేసింది. దేవుడి కోసం. ఎందుకంటే ఆమెకి పాపడు పుట్టలేదు కదా. అప్పుడు దేవుడికి ఏం చేసిందంటే, నేను నా పాపడిని నేను చర్చిలో పెడతాను నీ కోసం అని చెప్తే, పాపడు పుట్టిండు కదా, పాపడిని పుట్టి ఇప్పుడు చర్చిలో పెట్టేసింది. ఇంకా చదువు. One night when Samuel was sleeping, he heard a voice calling Samuel, Samuel. ఒక నైట్ పండుకున్నప్పుడు ఎవరో శామ్యూయల్ అని పిలుస్తున్నారు. మమ్మీ కదా. చదువు. Ali said, I didn't call you, my son, go to sleep. అంటే ఈ శామ్యూయల్కి భయం వేసిందంట. భయం వేసి, డాడీ నువ్వు పిలిచినవా అని అడిగిండు. నేను పిలిచలేదు అన్నాడు. బట్ శామ్యూయల్ heard the voice again and again. He ran to Ali. When this happened for the third time, Ali knew that God was calling Samuel, so he said to Samuel, if someone calls you again, say, speak, Lord, I am hearing. అంటే పోయి పిలిచింది కదా, అది వాళ్ళ ప్రీస్ట్ డాడీ ఉండే వాళ్ళ డాడీ చెప్పిందంట, నేను కాదు దేవుడు పిలుస్తుంది నిన్ను, ఇప్పుడు కానీ మళ్ళీ పిలిస్తే నువ్వు నేను ఈడే ఉండే ప్రభా అన్నది. సరేనా? Samuel did as Ali told him. From that moment, God always spoke to him as he grew up. Everyone came to know that he was God's prophet, a special messenger, and they respected him a lot. మెసెంజర్ అంటే దేవుడు. ఇప్పుడు జీసస్ కూడా ఎన్ని డిసైపుల్స్ ఉండు? 12 disciples. 12 disciples. ఆ డిసైపుల్ నుంచి ఒక పేరు చెప్పు. ఒక్క పేరు చెప్పు. సర్లే, నీకు తెలియదు. సో మెసెంజర్ అంటే ఒక గాడ్స్ ప్రాఫిట్, అంటే అందరికి ప్రీచ్ చేస్తారు కదా, మాటలు చెప్తారు కదా, గుడ్ వర్డ్స్ చెప్తారు కదా, అట్లాంటి ప్రీచ్. సరేనా? స్టోరీ అయిపోయింది.